ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 34వ అధ్యాయంలో ఊది మహిమ మొదటి కథ డాక్టర్ మేనల్లుడు, రెండవ కథ వచ్చి డాక్టర్ పిల్లే, మూడవ కథ శ్యామా మరదలు, నాలుగవ కథ ఇరానీ బాలిక, ఐదవ కథ హార్దా పెద్ద మనిషి, ఆరవ కథ బొంబాయి మహిళ. వీళ్ళందరికీ బాబావారి యొక్క విభూది గొప్పతనము, అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో ఉన్న ఏ రోగాల్ని వాళ్ళు నయం చేసుకోగలిగారో, ఊదిని తీసుకొని ఏ రోగాలు నయమయ్యాయో అందులో చూద్దాం. అందులో ఒక కథ గురించి తెలుసుకుందాం. ఈ అధ్యయనంలో కూడా ఊది మహిమల వర్ణితము, ఊది ధరించినంత మాత్రమున నెట్టి ఫలితములు కలిగెనో చూతుము. 33వ అధ్యయనంలో కూడా ఊది మహిమే, 34వ అధ్యయనంలో కూడా అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న కథలు చెప్పుకున్నాము, ఇక్కడ కూడా కథలు చెప్పుకుంటున్నాము. అందులో డాక్టర్ గారి మేనల్లుడు, నాసిక్ జిల్లాలోని మలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు, అంటే నథింగ్ బట్ అప్పుడు MBBS చదివినారు అని అర్థం. వారి మేనల్లుడు నయం కానటువంటి రాచ కురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయు ప్రయత్నించరి. డాక్టర్తో పాటు ఇంకా డాక్టర్లు కూడా ఆ కురుపు లేసింది ఆ పిల్లోడి మీద. ఆ మేనల్లుడు అనమాట, ఆ డాక్టర్కి మేనల్లుడు. ఆ పిల్లోడి యొక్క కాలు మీద రాచకురుపు వచ్చింది. సో దాన్ని నయం చేద్దామని చెప్పి అనుకున్నారనమాట. అదేవిధంగా ఆపరేషన్ కూడా చేశారు, కానీ ఏమాత్రం మేలు జరగలేదు. కుర్రవాడు మిగులు బాధపడుచుండేనమాట. దాంతో చాలా నొప్పిగా బాధపడుతూ ఉన్నాడనమాట. ఎవరికైనా అంతే సరే, అనారోగ్యంలో ఉండి ఏ దాంతో అయినా సఫర్ అవుతున్నప్పుడు వారి యొక్క బాధ వాళ్ళకే తెలుస్తుంది, అవతల వాళ్ళకి కాదు కదా. కాబట్టి అలా బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయం కోరమనిరి. షిరిడీ సాయిబాబాను చూడమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయమని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. వేరే వాళ్ళు చెప్తున్నారు, మీరు వెళ్ళి బాబాను దర్శించుకోండి, ఖచ్చితంగా బాబావారు దీనికి ఖచ్చితంగా సాల్వేషన్ చెప్తారు అని చెప్పారనమాట. వాళ్ళు షిరిడీ చేరారు. తర్వాత వచ్చేసి ఆ పిల్లవాని యొక్క తల్లిదండ్రులు బాబాకి సాష్టాంగ నమస్కారం చేశారు. కుర్రవాన్ని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. బాబా, మా వానికి రాచకురుపు వచ్చింది, మేలు చేయండి, బాధపడుతున్నాడు అని చెప్పి చాలా వేడుకున్నారనమాట. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లా నేను వాళ్ళని తల్లిదండ్రులను ఓదార్చి ఈ విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనో బాధపడరు కనుక హాయిగా నుండు. ఈ ద్వారకా మాయలో పాడుపడిన మసీదునే కదా బాబావారు ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ ద్వారకామాయిలోకి కాలు పెట్టినంతనే ఏ రోగంతోనూ ఏ వ్యాధితోనూ బాధపడరు, మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్పి ఆ పిల్లవాని యొక్క తల్లిదండ్రులకు బాబావారు చెప్తున్నాడు. కురుపుపై ఊదిని పూయుడు, ఆ కురుపు మీద ఊది పూయండి అని చెప్పాడు. 1 వారం రోజుల్లో నయమగును, దేవుని యందు నమ్మకం ఉంచండి. 1 వారం రోజుల్లో మేలైతుంది, దేవుని మీద నమ్మకం ఉంచండి అని చెప్తున్నాడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును, ఆనందమును పొందెదరు. ఇది మసీదు కాదు, ద్వారావతి. ఇందులో ఎవరైతే కాలు పెడతారో వాళ్ళకి ఖచ్చితంగా రోగం నయమవుతుంది అని చెప్పి బాబావారు చెప్తున్నారనమాట. తరువాత వచ్చేసి అదేవిధంగా ఆరోగ్యము, ఆనందం కూడా పొందుతారు. వారి కష్టములు గట్టెక్కెను. వారు కుర్రవాన్ని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా కురుపు మీద తమ చేతిని తిప్పెను. ప్రేమస్పదమైన చూపులను ప్రసరింపజేసెను. కళ్ళతో చూస్తూ ప్రేమగా ఆ పిల్లవాడిని చూశాడు. అదేవిధంగా ఆ చేతితో ఆ కురుపు చుట్టూ కూడా ఇలా రౌండ్ లాగా, సర్కిల్ లాగా తిప్పాడనమాట. అప్పుడు
అలా చేయడం వల్ల రోగి సంతృష్టి చెందెను. ఊది రాయగానే కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయాను. కొద్ది రోజుల తర్వాత పూర్తిగా మానిపోయింది. బాబావారి చేతి స్పర్శ కురుపునే ముట్టుకోలే, కురుపు చుట్టూ అన్నాడు బాబావారు. సో చేతి స్పర్శతో అది రోగం నయమైపోయిందనమాట. తల్లిదండ్రులు కుర్రవానితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ వెడిచిరి. చిన్న పిల్లోనితో పాటు బాబావారికి కృతజ్ఞతలు తెలుపుకొని, మీ అనుగ్రహంతోనే మాకు మా బాబుకు వచ్చినటువంటి కురుపు మేలైంది, బాగుంది అని చెప్పారనమాట. బాబా ఊది ప్రసాదం వల్లను వారి దయా దృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారికి మిగులు సంతోషించిరి. సెలవు తీసుకొని వాళ్ళు వెళ్ళాలని చెప్పి బాబావారికి కృతజ్ఞతలు తెలుపుకొని వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇది డాక్టర్ గారి యొక్క మేనల్లుడి యొక్క కథ. విభూది ద్వారా అది ఏ విధంగా ఆయన కురుపు మేలైందో చూసాం. నెక్స్ట్ ఇంకొకటి. ఈ సంగతి విని కుర్రవాణి మాయయగు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడుగోరెను. ఈ మేనల్లుడికి వచ్చిన కురుపును బాబావారు నయం చేశారని చెప్పి వాళ్ళ మామ డాక్టర్కి తెలిసిందనమాట. అప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయాడనమాట. ఏ విధంగా బాబావారి యొక్క అనుగ్రహం వల్ల బాబావారు నిజంగా దేవుడేనా, ఆయన విభూదికి అంత మహిమ ఉందా ఏంటి ఏమి అని ఆయన ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. కానీ మాలేగాంలోను మాడ్లోను ఎవ్వరూ బాబాకు వ్యతిరేకముగా చెప్పి తన మనసును విరిచిరి. అప్పటికే బాబావారికి ఎగైనెస్ట్గా ఆయన ఏం దేవుడు కాదు, ఆయన ఒక ఫకీరు, ఆయన ఏంది చెయ్యడు అలా ఇలా అని చెప్పడం వల్ల ఆ డాక్టర్ మనసు విరిగిపోయి షిరిడి పోకూడదని డిసైడ్ అయిపోయినాడనమాట. తర్వాత వచ్చేసి కావున అతడు షిరిడి పోవటం మానుకొని తిన్నగా బొంబాయి చేరాను. తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగ్లో గడపవలని అనుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగానొక కంఠ ధ్వని, ఇంకనూ నన్ను నమ్మవా, నన్ను నమ్మవా ఎప్పటికీ కూడా అని చెప్పి ఒక స్వరం, ఒక కంఠ ధ్వని వినిపించాను. వెంటనే డాక్టర్ తమ మనసు మార్చుకుని షిరిడీ పోవు నిశ్చయించుకునేను. డాక్టర్ షిరిడీకి వచ్చి బాబాని దర్శనం చేసుకోవాలనుకుంటే బాబావారి గురించి వ్యతిరేకంగా ఆపోజిట్గా ఎవరో బ్యాడ్గా చెప్పడం వల్ల ఆయన బొంబాయి వెళ్ళిపోయి అక్కడి నుండి అటు అలీబాగ్లో గడిపేయాలనుకున్నాడు ఆయన సెలవులన్నీ. కానీ ఒక స్వరం ఇంక నన్ను నమ్మవా అని రోజు కలలో కనిపించి చెప్పారనమాట. కలలో కనిపించే ఆ స్వరం వినిపించింది. అప్పుడు ఇదెవరో కాదు, సాక్షాత్తు బాబావారే నన్ను ఈ క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పి ఆయన షిరిడి చేరాడనమాట. వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగుకు నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడననుకొనెను. కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. అయినప్పటికీ కూడా ఎక్కడో డౌట్ ఉంది. తర్వాత డాక్టర్ కాబట్టి ఒక రోగి వచ్చినాడు, ఆయనకి విష జ్వరం వచ్చింది, ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, సో నేను ఈరోజు షిరిడీకి వెళ్ళలేను అని అనుకున్నాడు. మళ్ళీ ఈ విధంగా అనుకున్నాడు మనస్సులో, నిజంగా బాబావారికి మహిమ ఉంటే ఈ రోగికి రోగం కుదరని, ఖచ్చితంగా నేను రేపే షిరిడి వెళ్తాను అని అనుకున్నాడనమాట. జరిగిన చిత్రమేమనా సరిగా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరం తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారములు ఓనర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యను. ఈ విధంగా ఆయనకు గొప్ప అనుభవం దొరికిందనమాట. జ్వరం తగ్గిన వెంటనే నేను రేపే వచ్చేస్తానని అన్నాడు కదా, ఆ రోగికి జ్వరం తగ్గడం ప్రారంభించింది. ఆయన షిరిడీ చేరినాడు. బాబావారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసినాడు. ఆయన బాబాని దర్శనం చేసుకున్నాడు. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగజేయడం వల్ల అతడు బాబా భక్తుడయ్యాడు. అక్కడ 4 రోజులు ఉండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను.
ఒక పక్షం రోజులలో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. 15 రోజుల్లోనే ఆయనకు బాబాని దర్శనం చేసుకొని వచ్చినాక 15 రోజుల్లోనే బీజాపూర్కి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేసి డాక్టర్ని జీతం కూడా పెంచేస్తున్నారు. బాగా దండిగా జీతం పెంచేస్తున్నారు. అతని మేనల్లుని రోగం ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడను. తన యొక్క మేనల్లుని యొక్క రోగము అది బాబావారు క్యూర్ చేస్తున్నాడు. బాబావారి దగ్గర అంత మహిమ ఉందా అని ఈయన మనసులో అనుకున్నాడు. తిరిగి మళ్ళీ బాబావారి దగ్గరికి చేరాడనమాట. మేనల్లునికి ఆరోగ్యం బాగాలేకుండా మేనల్లుని ద్వారా కదా ఈయన షిరిడి చూడగలిగారు, బాబావారిని చూడగలిగారు. తన మేనల్లుని రోగం ఆ డాక్టర్కు బాబా దర్శనం తోడ్పడాను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరాను. ఆ విధంగా అతనికి డాక్టర్కి బాబావారి మీద నమ్మకము, భక్తి కుదిరింది. బాబావారి విభూది ఏ విధంగా ధారణ చేస్తున్నారు, అది ఏ విధంగా రోగాలను నయం చేస్తోందో అందులో మొదటి కథ చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో కథ చెప్పుకుందాం. డాక్టర్ పిల్లే అనునతుడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగులు ప్రేమ. బాబా అతన్ని బాపు అంటే అన్న అని పిలుచుకునేవారు. బాబాకి డాక్టర్ పిల్లే అంటే చాలా ఇష్టం. పిల్లేకి కూడా బాబావారు అంటే ఇష్టం అనమాట. ఆయన దర్శనానికి వెళ్ళేవారు, ఆయన్ని భక్తితో పూజించేవారు. అలా అన్నీ కూడా జరుగుతూ ఉండేవి. కానీ ఒకసారి ఏమైంది అంటే బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించేవారు. బాబా వచ్చేసి అతనితో ప్రతి విషయము సంప్రదించేవారు. ఆయనకి బావు అని పేరు కూడా పెట్టాడనమాట. అతన్ని ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే నారిపుండు అంటారంట, ఆ పురుగులచే బాధపడ్డాడనమాట. గినియా పురుగులన్నీ బాధపడినాడనమాట. ఆ గినియా పురుగులు అంటే దాన్ని నారుపుండు అంటారు. ఆ పుండులో పురుగులు చేరుతాయేమో, ఆ పురుగులే ఇప్పుడు బయటికి వెళ్ళొస్తాయన్నమాట. అది బాబావారు ఏ విధంగా అతని రోగాన్ని కుదిర్చాడో చూద్దాం. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది, అంటే చాలా బాధగా ఉంది. ఈ నారిపుండుతో చాలా బాధపడుతున్నాను, చాలా నొప్పిగా ఉంది, ఇది నేను భరించలేకున్నాను, దీనికంటే చావే మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నటకై నేను ఈ బాధ అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయి 10 జన్మలకు పంచి పెట్టవలసినదిగా వేడుమనెను. దీక్షతో బాబా వద్దకు వెళ్ళి సంగతి చెప్పెను. ఏమన్నాడు? చాలా నొప్పిగా ఉంది, దీన్ని భరించలేకపోతున్నాను, ఈ బాధను 10 జన్మల్లోకి కొద్ది కొద్దిగా పంచమను బాబావారిని, కాబట్టి ఇప్పుడు ఈ నొప్పి లేకుండా చూడమను అని చెప్పాడనమాట. ఎవరితో చెప్పినాడు? అతను వచ్చేసి కాకా సాహెబ్ దీక్షిత్తో చెప్పాడనమాట. అప్పుడు దీక్షిత్ వెళ్ళి బాబా దగ్గర ఈ విధంగానే చెప్పాడు. బాబా మనసు కరిగెను. బాబా దీక్షిత్తో ఇట్లనెను, నిర్భయుడముగా నుండు మనము అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను, 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు సిద్ధముగా నుండు. అతడేలా చావును కోరవలను, అతనిని ఎవ్వరి వీపు పై అయినా తీసుకుని రండు, తన బాధను శాశ్వతంగా నిర్మూలించెదను. అతను ఎందుకు ఆ కురుపు వల్ల అతను చనిపోవాలా? ఆ కురుపు బాధను 10 జన్మలకు పోవాలా? ఎందుకు? దాన్ని 10 రోజుల్లో నేను నయం చేసేస్తాను కదా అని బాబావారు దీక్షిత్తో అన్నాడనమాట. దీక్షిత్ పిల్లే దగ్గరికి వెళ్ళి అతన్ని వీపు మీద వేసుకొని బాబా దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండుబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చు ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకునుము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనం పొందవలెను. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని నోర్చుకునుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు, వానిని ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమము చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింతుము. దేవుడి మీదే నమ్మకం ఉంచి దేవుణ్ణే ప్రార్థిస్తూ ఉండు, దేవుడే చూసుకుంటాడంతా. కాబట్టి ఇది ఏదైనా సరే కర్మ ఫలితం అనుభవించేయాలి, అంతేగాని మరి జన్మలో అనుభవిద్దామని అనుకోకూడదు. కష్ట సుఖాలప్పుడు
కర్మను అన్నీ కూడా అనుభవించేసేయాలి అన్నట్టు బాబావారు అతనికి నచ్చజెప్తున్నాడనమాట. తర్వాత సర్వస్వ శరణాగతి వేడుము, అటుపై భగవంతుడే సర్వస్వ శరణాగతి అని వేడుము, అటుపై వారేమి చేసేదరో చూడుము, అటుపై భగవంతుడు ఏం చేస్తాడో చూడు. నానాసాహెబ్ కట్టిననియు కానీ గుణం ఇవ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా, సో కట్టినావు, కట్ట తీసేయి లేకపోతే చచ్చిపోతావు, ఒక కాకి వచ్చి నీ పుండును పొడుస్తుంది, అప్పుడు నీకు మేలవుతుంది అన్నట్టు బాబావారు అన్నాడనమాట. బాబా చెప్పిన మాటలకి ఆయన అర్థం కాలేదు. నిజంగా కాకి వచ్చి పుండని ఇది చేస్తుందేమో అనుకున్నాడు. ఈ సంభాషణ జరుగుచుండా అబ్దుల్లా వచ్చి మసీదు శుభ్రం చేసి దీపంలో బాగు చేయుచుండగా తన కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచియుండెను. దానిపై అబ్దుల్లా కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు ఒక్కసారిగా నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానదిగా నుండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకోటి వచ్చిచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే కాకి ఎప్పుడు వచ్చు ననెను. బాబా ఇట్లు జవాబు వచ్చెను, నీవు కాకిని చూడులేదా, అది తిరిగి రాదు. అబ్దుల్లాయే ఈ కాకి. ఇప్పుడు నీవు పోయి వాళ్ళలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగయ్యేదవు. ఊది పూయట వలన, దానిని తినుట వలన ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారం మానిపోయెను. ఈ విధంగా అబ్దుల్లా అనే వ్యక్తి వచ్చినాడు. మసీదునంతా శుభ్రం చేస్తున్నాడు. అనుకోకుండా అతని విశ్రాంతి తీసుకుంటున్నాడు కదా పిల్లే ఒక మూలలో. ఆ పిల్లే పుండ మీద ఈయన కాలు పడడం జరిగింది. చూసుకోకుండా తొక్కడం జరిగింది. ఒక్కసారిగా 7 పురుగులు అందులో నుండి బయటకు వచ్చినాయి. ఆయన నొప్పి భరించలేక చాలా గట్టిగా ఏడవసాగాడు. తర్వాత నొప్పి తగ్గినట్లగా ఏడుపు నెమ్మదించింది. తర్వాత వచ్చి బాబావారు చెప్పారనమాట, ఈ విభూది పూస్తూ ఈ విభూదిని నీళ్ళలో వేసుకొని తాగు, నీకు అంతా మంచి జరుగుతుంది, అంతా నయమవుతుంది అని చెప్పి, అది తిరిగి రాదు అని చెప్పాడు. అంటే అబ్దుల్లాయే ఇక్కడ కాకి వచ్చి నాకు వైద్యం చేయలేదు అని అంటే అబ్దుల్లానే కాకి అని చెప్పి బాబావారు చెప్తాడు. విశ్రాంతి తీసుకునుము, నీవు త్వరలో నీకు బాగైపోతుంది అని చెప్పి ఊది పూయటం వల్ల, దాన్ని తినటం వలన ఏ చికిత్స అవసరం లేకుండా, ఔషధాలు లేకుండా 10 రోజుల్లో వ్యాధి పూర్తిగా నయమైంది. ఈ విధంగా బాబావారి మాటలకు, బాబావారి విభూదికి అంత మహిమ ఉంది. శ్యామ మరదలు, శ్యామ తమ్ముడు బాపాజీ. బాపాజీ వచ్చేసి శ్యామ తమ్ముడు. బాపాజీ సాపూల్ విహార్ దగ్గర నుండువాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరం, అంటే శ్యామ వల్ల మరదలకు, తమ్ముని భార్యకు. చంకలో 2 బొబ్బలు లేసెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తెను. వచ్చి సహాయపడమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరెను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు ఆజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరము కానీ బొబ్బలు కానీ లక్ష్య పెట్టిన అవసరం లేదు అని మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయం వెళ్ళు, వెంటనే తిరిగి రమ్ము అని ఆ విధంగా శ్యామకి నచ్చ చెప్తాడు. సరే అని చెప్పేసి శ్యామ తమ్ముని భార్యకు కదా, శ్యామ తమ్మునితో విభూది పంపిస్తాడనమాట. శ్యామకు బాబా ఊది ఎందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దాన్ని పంపెను. బొబ్బలపై దాన్ని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించిరి. దాన్ని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను.
జ్వరం కూడా తగ్గెను, రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయం తన భార్యకు నయమగుట చూచి బాపాజీకి ఆశ్చర్యపడెను. జ్వరం పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్య దగ్గర తేనీరు తయారు చేయుచుండట చూచి ఆశ్చర్యపడెను. బాబావారు చెప్పాడు కదా, రాత్రిపూట ఇప్పుడు పోవద్దు, పొద్దున్నే పో అన్నాడు. మరుసటి రోజు ఉదయానికి వెళ్ళేటప్పటికి తన తమ్ముని భార్యకు జ్వరం తగ్గడం జరిగింది, బొబ్బులు తగ్గడం జరిగింది. కాబట్టి ఆ విధంగా బాబావారు చెప్పినదే జరిగిందనమాట. తమ్ముడిని అడుగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఈ బొబ్బలను బాగు చేసెను. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ గలిగెను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగు చేసేదవు, తిరిగి దాన్ని శాంతింపజేసి మాకు నెమ్మదిని ప్రసాదింతువు. ఏమి బాబా నీ లీలలు ఏమి అని అంటే, బాబావారు కర్మ అంటూ ఒకటి ఉంటుంది కదా, దాన్ని అనుభవించిన తర్వాత నేను భగవంతుణ్ణి కాదు, ప్రభువు కాదు, నేను వాళ్ళ కింద బంటు మాత్రమే. కాబట్టి అందరూ కూడా నేను కారకుణ్ణి అని అనుకుంటారు అని చెప్పి బాబావారు ఇక్కడ ఎంత చక్కగా శ్యామతో చెప్తున్నారు చూడు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయుకున్నను, నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు. అది అదృష్టము బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే, చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడు కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును, వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధము లూడి మోక్షమును పొందెదరు. భగవంతుని మీద ఉండాల్సింది మనకు నమ్మకం. నేను భగవంతుణ్ణి కాదు, తర్వాత వచ్చేసి ప్రభువుని కాదు, నేను ఒక బంటుని. కాబట్టి ఆయన బాబావారు దైవమైన ఆయన ఎప్పుడు ఏ రోజు నేనే దేవుణ్ణి అని చెప్పుకోలేదన్నమాట. హీఈస్ గురు, సద్గురు. గురువులలో శ్రేష్టమైన వారు కాబట్టి సద్గురువు అయ్యారనమాట. ఆ విధంగా నేనేమీ కూడా బాధ్యుణ్ణి కాదు, అంతా చూసేది ఆ భగవంతుడే అని చెప్పి శ్యామతో బాబా ఆ విధంగా చెబుతున్నారు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాణి అనుభవం చదువుడు. అతడు కుమార్తె ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. ఇరానీ పాపకు వచ్చేసి ఇరానీ బాలికకు మూర్ఛ వచ్చేదనమాట. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవచ్చుండెను. మూర్ఛ వచ్చిన వెంటనే ఏమీ మాట్లాడుకోకుండా కాళ్ళు చేతులు గట్టిగా ముడుచుకొని పోయి స్పృహ తప్పిపోయేదనమాట. ఏ మందులు ఆమెకు నయం చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదినుపయోగించమనెను. విలేపార్లేలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ తీసుకురమ్మనెను. ఇరానీ వాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగుచుండెను. కాకాసాహెబ్ దగ్గర పోయి విలేపార్లో ఉన్న కాకాసాహెబ్ దగ్గరకు పోయి ఈ ఇరానీ బాలిక వాళ్ళ నాన్న విభూది తీసుకొని వచ్చి నీళ్ళలో కలిపి ఆ పాపకి ఇస్తూ ఉంటే ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగిచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించెను. అసలు రాకుండానే కొద్ది రోజుల తర్వాత రాకుండానే అయిపోయింది. ఫస్ట్ 7 రోజులకు ఒకసారి వచ్చిందనమాట. ఆ విభూది నీళ్ళలో కలుపుకొని తాగుతున్నాడు. ఈ విధంగా ఇరానీ బాలిక యొక్క ఊది యొక్క మహిమ ఆ బాలిక యొక్క సమస్యను తీర్చగలిగింది. హార్దా పెద్ద మనిషి. హార్దాపూర్ మధ్య పరగణాలు నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకొమ్మని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు. ఆపరేషను కొప్పుకొనుకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచ్చటకు వచ్చుట తటిష్ఠించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. ఈ హార్దా పెద్ద మనిషికి వచ్చేసి మూత్రకోశంలో రాయి ఉండేదన్నమాట. అది ఆపరేషన్ చేయించుకునే అంత స్తోమత అతనికి లేవు. సరే, ఆ ఊరికి వచ్చేసి వేరే అతను వచ్చేవాడనమాట, బాబా భక్తుడు. ఆ బాబా భక్తుడి దగ్గర విభూది ఉంటే ఆ విభూతిని ఈ వృద్ధుడు రోజు నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉంటే మూత్రంలో రాయి వెళ్ళిపోతుందన్నమాట.
తర్వాత స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దాన్ని నీళ్ళలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషాలలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రం వెంబడే బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. ఆ విధంగా మూత్రకోశంలో ఉన్న రాయి, తర్వాత వచ్చేసి మూత్ర వెంబడి ద్వారా రాయి కరిగి వచ్చేసింది అనమాట. విభూది నీళ్ళలో కలిపి తాగింటే ఊది కింద మహిమ ఉందా, విభూది కింద మహిమ ఉందా అని మీరు అనొచ్చు. ఉంది. యద్భావం తద్భవతి. ఎలా తలిస్తే అలా. మనం ఊదికి బాబావారిని అంతగా నమ్ముతున్నప్పుడు బాబావారు దుని నుండి తీస్తున్న బూడిదినే విభూది ఊది అంటున్నారు బాబావారు. ఆ విభూదికి అంత మహిమ ఉందా అంటే మన నమ్మకం మీద ఏదైనా సరే ఆధారపడి ఉంటుంది. బాబావారి మీద నమ్మకం ఉంచి ఆ విభూదిని ఆ విధంగా తీసుకుంటే అదే విధంగా గుణమిచ్చి రోగాల్ని నయం చేయడం జరుగుతుంది. నమ్మని వాళ్లకు ఏది కూడా జరగదు. నమ్మే వాళ్ళకే బాబావారు కూడా లీలలు చూపిస్తారు. ఆయన మీద ఉండే నమ్మకాన్ని ఒమ్ము కాకుండా రోగాన్ని కూడా నయం చేస్తారన్నమాట. బొంబాయి మహిళ కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ యొక్కతే ప్రసవ సమయమున మిగులు బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగులు భయపడుచుండెను. ఆమెకేమియూ తోచుకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్వాసుడగు శ్రీరామ మారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీ వచ్చిరి. కొన్ని మాసములక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలం పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగులు బాధపడెను. ఏమి చేయుటకు తోచుకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊది నీళ్ళలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషంలో నా స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేకుండా ప్రసవించెను. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టియుండెను. కానీ తల్లి ఆందోళనను బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకునిరి. ఇంకొక ఆమె వచ్చేసి ఎప్పుడు ప్రసవ సమయంలో బాధపడుతూ ఉంటే తర్వాత షిరిడీ వెళ్ళండి మీ బాధ తొలగుతుంది అని వేరే వాళ్ళు చెప్తే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి షిరిడీ వచ్చినారు. అక్కడ షిరిడీలో ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. నీళ్ళలో విభూదిని కలిపి తాపారు. ఈసారి ప్రసవ సమయంలో ఎటువంటి కష్టం లేకుండా ప్రసవించింది. కానీ ఆ బిడ్డ చనిపోయిన బిడ్డ పుట్టాడు. అంటే అది వాళ్లకు ప్రాప్తం లేదు అని అర్థం. ఇక్కడ బాబావారికి తెలుసు కదా ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో. కాబట్టి ఇక్కడ మీరు అనుకోవచ్చు బాబావారి విభూది ద్వారా ఆ బేబీ బతికిండొచ్చు కదా అని. మనకంటూ ఒక కర్మ ఫలం ఉంటుంది కదా. మనం చేసిన కర్మను మనము అనుభవించక తప్పదనమాట. కాబట్టి అది ఆ విధంగా ఆ బిడ్డ వాళ్ళకు ప్రాప్తం లేదు కాబట్టి బిడ్డ బ్రతకలేదు. కానీ ఆమెకు ప్రసవ వేదన తప్పింది. ఇలా ఈ విధంగా బాబావారి విభూది భక్తులు నమ్మకంతో తీసుకోవడం వల్ల వాళ్ళకు అదే విధంగా వాళ్ళ నమ్మకం ఒమ్ము కాకుండా వాళ్ళ నమ్మకం అదే విధంగా బలపడుతూ బాబావారు కూడా ఆ రోగాన్ని నయం చేయడం జరిగింది. మహిమలు చూపించడం జరిగింది. శ్రీ సాయినాథార్పణమస్తు. 34వ అధ్యాయం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.